హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశిత చారిటబుల్ ట్రస్ట్. ఈ వీడియోలో శానిటేషన్ వర్కర్స్ వెల్ఫేర్ డ్రైవ్ ఎలా జరిగిందో చూద్దాం రండి. చారిటబుల్ ట్రస్ట్ వారు మొన్న వచ్చిన వరదలో కానివ్వండి, ఇంకా మిగతా టైంలో వాళ్ళ వృద్ధాశ్రమంలో చేసే సేవలు కానివ్వండి, ఎన్నో కూడా చాలా మంచిగా చేస్తున్నారు. ఇక ముందు కూడా మీకు కూడా ఏదో ఒకటి మీకు గుర్తింపు ఉందని మీకు చేయాలని చెప్పేసి అడిగి మరి మీకు సేవ చేస్తున్నారు. ఇక ముందు కూడా మీకు మరిన్ని సేవలు చేయాలని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. వృద్ధాశ్రమం అనేది మన ఇంట్లో ఒక తల్లిదండ్రులనే చూసుకోలేము. ఉన్న ప్రదేశం అలా అనిపిస్తుంది. అలాంటిది మనం ఎక్కడో ఉన్న వృద్ధులను తీసుకొచ్చి ఒక ఆశ్రమంలో మెయింటైన్ చేయడం అనగా దీని నుంచి ఇంకా దినదిన దీన్ని అభివృద్ధి చెందడం అనగా ఎంతో నిజంగా మనకి బాగా చేస్తుంది. గతంలో వరద టైంలో నేను సిటీలో అంటే రామర్పల్లో మిమ్మల్ని సిటీలో 2 ప్రోగ్రాంలు అటెండ్ అయ్యానండి. చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున మీరు చేసిన సేవా కార్యక్రమాల గురించి నేను ఆశ్చర్యపోయానండి. ఇటువంటి సేవా సంస్థ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీరు ముందు మీ సేవా సంస్థ ఇంకా ఎంతైనా పెరిగి మా గ్రామంలో ముఖ్యంగా మా గ్రామానికి సంబంధించిన ఇవాళ పంచాయతీ వర్కర్స్ని మీరు ఈ విధంగా మీరందరినీ వాళ్ళకి మెటీరియల్ అందుబాటు చేసి మీరు సప్లై చేస్తున్నారండి. అలాగే గ్రామంలో ప్రతి విషయానికి మేమందరం గ్రామ పెద్దలు సపోర్ట్ చేస్తామండి. మా పంచాయతీ స్టాఫ్పై మీరు ఈ విధంగా గౌరవించుకున్నందుకు ధన్యవాదాలు సార్. చేయడానికి ఇప్పుడున్న వాళ్ళు చాలా మంది అసలు సుముఖంగా లేరు. మేము ఎంత ప్రయత్నిస్తున్నా కూడా కొత్త ఉద్యోగాలు మేము పెట్టాలనుకున్నా కూడా మాకు అందుబాటులో లేకుండా ఉన్నారు వర్కర్స్. కానీ వీళ్ళే ఎంత ఇబ్బందులు పడినా కూడా, ఎంత సమస్యలు ఎక్కువైపోయినా కూడా, సమస్యలతో పాటు వాళ్ళ శక్తి కొలత చేస్తున్నా కూడా, కంప్లైంట్స్ కూడా ఎక్కువ అవుతున్నా కూడా అవన్నీ భరించి మాతో పాటు కోఆపరేట్ చేసి మీ శక్తిని, మీ సమయాన్ని, నిజం చెప్పాలంటే మీ జీవితాలు మొత్తాన్ని కూడా మా రామర్పల్లి గ్రామం కోసమే అంకితం చేశారు తల్లి. ఎన్నోసార్లు చెప్పినట్టుగా మీకు మా కృతజ్ఞతలు. మీలాంటి సేవల్ని మీ వంటి వారి సేవల్ని గుర్తించి వీళ్ళు ఇచ్చేది అది ఖరీదైంది ఇంకోటి కాదు. మీకు ఇచ్చే గౌరవం, మీ సేవకి ఇచ్చే గౌరవం, మీ వ్యక్తిత్వానికి ఇచ్చే గౌరవం, మీ శ్రమకి ఇచ్చే గౌరవం, మీకు ఈ గౌరవాన్ని ఇవ్వడం రామర్పల్లి గ్రామ పంచాయతీకి ఇచ్చే గౌరవంగా భావిస్తూ మీ భార్యాభర్తలిద్దరికీ మా అభినందనలు, కృతజ్ఞతలు సార్. నిజంగా ముఖ్యంగా ఇందాక మన సర్పంచ్ గారు అయినటువంటి శ్రీదేవి గారు చెప్పారు, మీ అందరికీ సన్మానం చేయడం అంటే చాలా ముందుంటారు. ఆ తర్వాత సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా విజయవాడ రామర్పాడు గ్రామంలోని శానిటేషన్ వర్కర్స్ ని ఎంతో గౌరవంతో వారు చేసే సేవల్ని అభినందించి ఇటువంటి వాతావరణంలో వారికి ఎంతో ఉపయోగపడే ఐటమ్స్ N95 మాస్క్, రీయూజబుల్ గ్లోవ్స్, సమ్మర్ క్యాప్స్, టవల్స్, గ్లూకోజ్ అండ్ న్యూట్రిషన్ కిట్స్ ని అందజేశాము. ఎటువంటి కేర్ అండ్ ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ వారి హెల్త్, ఫ్యామిలీస్ వెల్ బీయింగ్ కోసం ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి అన్న అంశాలపై ప్రముఖ డాక్టర్ ఎం హరిహరన్ గారు చాలా చక్కగా వివరించారు. ఈ ఈవెంట్ కి విచ్చేసిన మా చీఫ్ గెస్ట్ రామర్పాడు గ్రామ సర్పంచ్ శ్రీమతి వర్రి శ్రీదేవి గారికి, పంచాయతీ సెక్రటరీ శ్రీ జి రామ్మోహన్ రావు గారికి, రామర్పాడు గ్రామ టీడీపీ నాయకులకి అండ్ గెస్ట్ స్పీకర్ విజయవాడ పాలిక్లినిక్ ఫౌండర్ డాక్టర్ ఎం హరిహరన్ గారికి, ఇంకా మా వర్కర్స్ అందరికీ కూడా మా ఆశిత చారిటబుల్ ట్రస్ట్ నుంచి హార్ట్ఫెల్ట్ గ్రాటిట్యూడ్స్. నిజానికి శానిటేషన్ వర్కర్స్ ఎంతో రికగ్నిషన్ కి అర్హులు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు గతంలో స్వయంగా వారిని కూర్చోబెట్టి చేసిన సేవలే నిదర్శనం, మాకు ఇన్స్పిరేషన్ కూడా. సో ఫ్రెండ్స్, అందరూ కూడా మీ ఏరియాస్లో శానిటేషన్ వర్కర్స్ని తప్పక అప్రిషియేట్ చేయండి. ఇంకా వీలైతే వారికి వాటర్ ఆఫర్ చేయటం కానీ, పలకరించడం కానీ, ఆర్ మీకు తోచిన సహాయం అది ఎలాంటిదైనా కానీ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక ఫాలో చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్సో ప్లీజ్ షేర్ యువర్ కామెంట్స్ బిలో.